అమ్మడి అమ్మ, నాటకం ఇంకా స్టార్ట్ కాకుండానే ఈడేదో అదో పని చేసినట్టున్నాడు. ఒరే బాబా వస్తున్నానుండ్రా. హనుమా పరిగెత్తరా బాబా, ఆడేదో కొంప ముంచిలా ఉన్నాడు. రారా. ఇంటర్కి గోడ దుక్కున్నాడనా? మీరేంటి సార్ ప్రతిసారి నన్నే తగులుకుంటారు? ఏంట్రా కథ? నా ఇంటి చుట్టూనే తిరుగుతున్నావు. మొదటి నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది. అనుమానమా? అమ్మా మహాతల్లి, నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నా పేరు లౌడు, నేను పగటి వేషగాడిని. ఏదో మా హనుమంతుడు తప్పిపోతే వాడిని వెతుక్కుంటూ వచ్చానంతే. కావాలంటే మా నాటకాల సెటప్ కూడా మీ ఇంటి ముందే వేసాం, చూడండి. ఏమండి గురుగారు, వారు ఇద్దరు ఆహో. అమ్మడి అమ్మ, వీడేంటి మళ్ళీ కుప్పలో ఉన్నాడు? నన్ను నమ్మండి అమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. నువ్వేంటి మళ్ళీ ఇక్కడ? సార్, మా హనుమంతుడు తప్పిపోతే వచ్చాను గురుగారు. హనుమంతుడు తప్పిపోయాడా? ఎక్కడరా హనుమంతుడు? అవును కదా, తప్పిపోయాడు హనుమంతుడు. ఇడుగో మా హనుమంతుడు వచ్చేసాడు బాబు. ఇంతసేపు ఎక్కడికి పోయావురా? వెళ్ళానండి. వెళ్ళకూడదా అండి? మీరు ఎలా చూస్తే మళ్ళీ వస్తుందండి. అమ్మా, ఇక మీదట వీడు ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లో కనపడకుండా చూచే పూచి నాది తల్లి. ఈ ఒక్కసారి క్షమించి వదిలేయమ్మా. పద. రేయ్, మళ్ళీ ఏమైందిరా నాయన? చైత్ర, ఎవరో తెలుసా? తెలుసు. ఎలా తెలుసురా? ఎలా తెలుసేంటి సార్, మీ భార్య ఊరు మొత్తానికి తెలుసు. ప్రత్యేకించి నాకు తెలవడానికి ఏముంటది? కాశీ ఆనొదిలేయ్. కొండ్రా. ఓ మనిషిని మాటి మాటికి కదిపితే అదే మనకు ప్రమాదం అవుతుంది. అమ్మో అమ్మో, ఎక్కడైనా ఊర్లో ఒకరో ఇద్దరో తేడాగా ఉంటారు. ఈ ఊరేంటో ఊర్లో ఉన్న మనుషులంతా తేడాగా ఉన్నారు. బతికుంటే బల్సాగు తిని బతకచ్చు. వెళ్ళిపోదాం పదలుడు. నేను రాను మావయ్య. ఒరే అల్లుడు, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడం అనేది సినిమాల్లో చూడడానికి బానే ఉంటది, రియల్ లైఫ్ లో కాదురా. నా మాట వినరా? తను నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియకముందే ప్రాణాలకు తెగించాను. ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తుందని తెలిసాక ప్రాణాలు పోతున్నాయని పారిపోమంటావా? నేను చైత్రకు చెప్పాను మావయ్య, ఈ ఊరంటూ దాటితే తనతోనేనని. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు. స్నేహం కోసం అంతకు మించి చేయడానికే మేమంతా నీతో ఉన్నాంరా. కానీ ఇప్పుడు పరిస్థితి కాదు బావా. మన ప్రయత్నం మనం చేశాం సీను. మనం ఎవరో వాడికి తెలియదు కాబట్టే ఇంకా ప్రాణాలతో ఉన్నాం. మనం చైత్ర కోసం వచ్చామని తెలిస్తే శవాల్గా మిగులుతాం. వెళ్ళిపోదాం. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అది కాదు గురుగారు. సీను, నన్ను వెధవన చేసినందుకు నేను బాధపడటం లేదా? వీళ్ళు చెప్పేది కూడా విను. వాడికి ఈ విషయం తెలియడానికి ముందే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్ళమంటున్నారు? మీ అక్క కూతురు వాడి వల్ల చనిపోయినా మీరు వాడిని ఏమీ చేయలేకపోయారు. చైత్ర వాళ్ళ అమ్మ నన్ను వాడి నడు రోడ్డు మీద నరికేసినా సరే వాడిని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ అబ్బాయి తన కోసం ఏదో చేస్తానంటున్నాడుగా, చేయనివ్వండి. వాళ్ళ కోసం మనం ఏం చేయగలమో అది చేద్దాం. చూడు సీను, రేపు మన ఇంట్లో పూజ ఉంది. చైత్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ తర్వాత ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. ఏంటిలా వచ్చావు? అమ్మా, అది రేపు పొద్దున మా ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాం. అందుకని మీరు కూడా వస్తే బాగుంటుందని. అది మీరు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. పో. పెట్టావు కదా. చైత్ర, ఈ ఊర్లో నిన్ను కాశీ ఇంటి నుంచి బయటికి తీసుకురావడం అనేది ఎవరి వల్ల కాదు. అంత ధైర్యం కూడా ఎవరూ చేయలేరు. నీకున్న ఒకే ఒక ఆధారం సీను. ఎందుకంటే అతనికి నువ్వంటే చాలా ఇష్టం. నీకోసం తన ప్రాణాలైనా ఇస్తాడు. రేపు మా ఇంట్లో పూజ ఉంది. నువ్వు అక్కడి నుంచి బయటికి రావడానికి ఇదొక్కటే మార్గం. నువ్వు వస్తావని ఆశిస్తున్నాను. అక్కడ పెట్టు.
ఏం మాట్లాడవేంటి? తప్పుకో తప్పుకో. తను వస్తుందా రాదా? అరే చైత్ర చంపేయండ్రా కొడుకుని. అల్లుడు రేయ్, మీరు కూడా వెళ్ళండి. కాశీ, వదిలే కాశీ. ఎవరిని అడిగొచ్చావే? కాశీ అంటే అంత తేలిగ్గా ఉందా? కాశీ వాడు వదిలేమని చెప్పు కాశీ. కాశీ నీ దండం పెడతాను కాశీ. చంపేసేలా ఉన్నారు, వదిలేమని చెప్పు కాశీ. వదిలేమని చెప్పు కాశీ. రేయ్, చైత్ర నాది, నా పెళ్ళాం. చచ్చేంత వరకు నాతోనే ఉంటది. కాశీ రావే. కాశీ రేయ్, వదిలేయండిరా, వదిలేయండిరా, వదిలేయండి. ఏంట్రా ఇంకా చంపలేదని చావడానికి వచ్చావా? ఏంటే అరుస్తున్నావు? ఉన్న చోటే పాతేస్తా. నీ కొడుకు ఇంట్లో ఉంటే చెప్పు, లేకపోతే వచ్చాక చెప్పు. నిన్నటి దాకా చైత్రని దొంగతనంగా తీసుకెళ్దామనుకున్నా. ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు, నీ కొడుకు, నీ మంది, ఈ ఊరు జనం చూస్తుండగా చైత్రని తీసుకెళ్తా. ఏం పీక్కుంటారా పీక్కోండి. రేయ్, నా కొడుకు గురించి నీకు తెలియదు. ఈ ఊర్లో అడిగితే చెప్తారేమో నీ కొడుకు గురించి. మా ఊర్లో అడగకుండానే చెప్తారు నా గురించి. ఒక్కసారి మా ఊర్లో అడుగు పెట్టి చూడు, నేనేంటో నీకే తెలుస్తుంది. చెప్పాడికి నేను చెప్పానని చెప్పు. ఈ సీనుగాడు సీను మొదలయ్యాక సైడ్ ఆర్టిస్ట్ ఎవడైనా సైలెంట్ అయిపోవాల్సిందే. పదమా. నా కొడుకును వదిలే ప్రసక్తే లేదు. వాడికన్నా ముందు వాడి ఊర్లో మనం ఉండాలి. పదండ్రా.
నా కొడుకు వచ్చేంత వరకు వస్తున్నారా నా కొడుకు ఎవరికండి వదలరా రా 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 రా! రేయ్, నా ఊరు జనం ముందు దీన్ని తీసుకెళ్తానని ఛాలెంజ్ చేసావు, తీసుకెళ్ళావు. శభాష్! ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను రా. ఈ ఊరు జనం ముందు నిన్ను చంపి దాన్ని తీసుకొస్తాడు నా కొడుకు. చంపేరే కాశీయాన్ని. రేయ్, ఆగండ్రా! కాశీ! Hey!